ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. RRR మూవీ ట్రైలర్ ఫైనల్ కట్ రెడీ అయింది. సౌత్ వర్షన్ 3 నిమిషాల నేడివితో ఉండబోతుందట. ఇక హిందీ వర్షన్ మాత్రం 2 నిమిషాల 30 సెకండ్లతో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. గురువారం ఉదయం ఈ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా PVR మాల్స్ లో రివీల్ చేయబోతుంది ఫిల్మ్ టీమ్. ఇక ముంబైలో ముందుగా RRR ట్రైలర్ లాంచ్ చేస్తారట. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిలో కూడా ట్రైలర్ లాంచ్ చేస్తారని తెలుస్తోంది. చెర్రీ, తారక్, ఆలియా, అజయ్ దేవ్గన్, రాజమౌళి అంతా చార్టర్డ్ ఫ్లైట్ లో గురువారం టాప్ సిటీస్ మధ్య చక్కర్లు కొట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పుష్ప మూవీ సౌత్ వర్షన్ ట్రైలర్ నెట్ లో హల్చల్ చేస్తోంది. హిందీ వర్షన్ ట్రైలర్ ని ఈ రోజు రిలీజ్ చేసింది సినిమా టీం. ఇక హిందీ వర్షన్ లో సామి సామి సాంగ్ కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది. సమంత తను చాలా వీక్ అంది. డివోర్స్ తర్వాత కోలుకోలేను అనుకుందట. చనిపోతానేమో అనేంతగా కుంగిపోయిందట. కానీ అనుకున్న దానికంటే తాను శక్తివంతమైన మహిళ అని ఆ సాడ్ ఫేస్ ని దాటాకే తెలిసిందట. ఇలా ఓ ఇంటర్వ్యూలో తన డివోర్స్ తర్వాత పరిస్థితిని వివరించింది సమంత. KGF 2 మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తిగా వచ్చిందట. గ్రాఫిక్ వర్క్స్ కూడా పూర్తి చేస్తోంది ఫిల్మ్ టీమ్. ఇక KGF 2 లో తను వేసిన అధీర పాత్రకు డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశాడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. అఖండ హిట్ తర్వాత బోయపాటి సీను లెక్కలు మారాయి. మెగాస్టార్ చిరంజీవికే కథ సిద్ధం చేశాడట బోయపాటి. స్టోరీ లైన్ కూడా ఓకే అయిందని, వచ్చి ఏడాది లాంచింగ్ 2023లో షూటింగ్ అంటున్నారు. అయితే ఈలోపు బన్నీతో బోయపాటి సీను సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. హృతిక్ రోషన్ హీరోగా తమిళ విక్రమ్ వేద రీమేక్ అవుతోంది. అయితే 27 రోజుల ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తయింది. సెకండ్ స్కెడ్యూల్ ఫిబ్రవరిలో ప్లాన్ చేశారట. ఇందులో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ వేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. కత్రినా కైఫ్, వికీ కౌశల్ పెళ్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా 2 రకాలుగా హాట్ టాపిక్ అయింది. ఒకటి, రాజస్థాన్ లోని 6 సెన్సెస్ లో జరిగే ఈ వేడుక టెలికాస్ట్ రైట్స్ 100 కోట్లు అంటున్నారు. OTT సంస్థ వీళ్ల పెళ్లి ప్రసార హక్కుల కోసం 100 కోట్ల ఆఫర్ ఇచ్చిందన్న వార్త బీటౌన్ లో వైరల్ అయింది. ఇక వికీ, కత్రినా పెళ్లి సంబరాల విషయంలో కోర్టు కేసు హాట్ టాపిక్ అవుతోంది. రాజస్థాన్ లో వెళ్లే పెళ్లి సంబరాల కోసం ఓ టెంపుల్ కి వెళ్లే దారిని క్లోజ్ చేశారట. దీంతో భక్తులకు దారి ఇవ్వకుండా అడ్డుకున్నారని లోకల్ అడ్వకేట్ కేసు వేశారని ప్రచారం జరుగుతోంది. ఏపీ వరద బాధితుల కోసం ఒక్కో స్టార్ 25 లక్షల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ మరో అడుగు ముందుకేశాడు. ₹1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.